హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్. భారత్ హోమ్ ప్రతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది ఒక కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ తన ఆహారంలో ఏ మసాలాలు తీసుకోవచ్చో గురించి. మరి వీడియోని ప్రారంభిద్దాం. మన శరీరంలోని అన్ని అవయవాలు చాలా ముఖ్యమైనవే. వాటిలో ఒకటి మన కిడ్నీ. కిడ్నీ కూడా మన ఇతర అవయవాల్లాగే చాలా అవసరం. మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. ఈ 2 కిడ్నీల పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం, టాక్సిన్లను శరీరం నుంచి బయటకు పంపించడం. అంతేకాకుండా కిడ్నీ ఒక ఎంజైమ్ని కూడా తయారు చేస్తుంది. దాన్ని రెనిన్ అంటారు. రెనిన్ మన బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. అలాగే ఉప్పు నీటిని కూడా సమతుల్యం చేస్తుంది. ఎంత అవసరమో అంత మాత్రమే కిడ్నీ ఉంచుతుంది. మిగతా అవసరం లేని వాటిని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది. మన కిడ్నీలు బాగా పనిచేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం మన ఆహారంలో మార్పులు చేస్తే బీపీ, షుగర్ లాంటి సమస్యలు వస్తే లేదా ఇతర కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే కిడ్నీ పనితీరు ధీరగా దెబ్బతింటుంది. దాంతో క్రియాటినిన్, యూరియా లాంటి లెవెల్స్ పెరగడం మొదలవుతుంది. అలాగే పొటాషియం కూడా పెరుగుతుంది. సోడియం లెవెల్స్ కూడా పెరగడం మొదలవుతాయి. మీరు మంచి డైట్ తీసుకుంటే మీ కిడ్నీ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ డైట్ ఆధారంగానే మీరు బీపీ పేషెంట్ అవుతారా లేదా, షుగర్ వస్తుందా లేదా అనేది నిర్ణయించబడుతుంది. మీరు మంచి డైట్ తీసుకుంటే మీ శరీరం ఎప్పుడూ బాగుంటుంది, మీ శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మీరు కిడ్నీ పేషెంట్ అయిపోతే మీకు తినే విషయంలో ఎలాంటి ఎంపిక ఉండదు. అంతేకాకుండా కొన్ని విషయాలు మన ఆహార రుచిని పెంచుతాయి. ఉదాహరణకు మసాలాలు తీసుకోండి. మసాలాలు మరి ఎలాంటి కిడ్నీ పేషెంట్లు వీటిని వాడుకోవచ్చు? ఏ మసాలాలు వాడచ్చు? కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు చాలా ఫంక్షన్లు సరిగా పనిచేయవు. ఉదాహరణకు యూరియా ఫిల్టర్ చేయలేకపోతుంది. కిడ్నీ దాన్ని నిల్వ చేయడం మొదలు పెడుతుంది. దాంతో మనకు ఫలితం ఇలా కనిపిస్తుంది. మన యూరియా స్థాయి పెరిగిపోతుంది. అలాగే క్రియాటినిన్ కూడా అలాగే ఉంటుంది. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే క్రియాటినిన్ని కూడా ఫిల్టర్ చేయలేకపోతుంది. అందుకే మీ క్రియాటినిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే పొటాషియం విషయంలో కూడా కిడ్నీ సరిగా పనిచేయకపోతే అది పొటాషియాన్ని సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతుంది. పారామీటర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో కిడ్నీ రోగులు తమ ఆహారంలో ఏమి చేయాలి? వారు తినే ఆహారం రుచిని పెంచేందుకు ఏవైనా మార్పులు చేయాలా? ఎందుకంటే కిడ్నీ రోగుల ఆహారం చాలా ఫీకాగా ఉంటుంది. ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. వారు మసాలాలు వాడలేరు. ఆహారంలో అస్సలు రుచి ఉండదు. అలాంటి పరిస్థితిలో కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు తమ ఆహారంలో ఏ మసాలాలు వాడచ్చు? మొదటి మసాలా అంటే జీలకర్ర. మీరు జీలకర్రను సులభంగా వాడచ్చు. జీలకర్రను చూస్తే ఇదొక డయూరెటిక్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మూత్రాన్ని బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు జీలకర్రను సులభంగా వాడచ్చు. రెండవది మసాలా విషయానికి వస్తే అది మంజిష్ట, హల్దీ, పసుపు. మీరు మీ ఆహారంలో పసుపును ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కొద్దిగా కచ్చి పసుపును తీసుకుని కొద్దిగా నీటిలో మరిగించి సగం గ్లాసు లేదా 1 కప్పు సమానంగా తీసుకుని తాగవచ్చు. ఎందుకంటే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ కూడా ఉంటుంది. అలాగే కర్క్ అనే యాంటీ ఆక్సిడెంట్ పసుపులో ఉంటుంది. అది కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎందుకంటే కిడ్నీలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల ఏర్పడిన వాపును తగ్గించడంలో, అలాగే కిడ్నీలో తిరుగుతున్న ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపించడంలో కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి మీరు పసుపును సులభంగా తీసుకోవచ్చు. ఇది కాకుండా మూడవ మసాలా గురించి మాట్లాడితే అది ఖడా ధనియా, కొత్తిమీర గింజలు. మీరు ఖడా ధనియాను కూడా తీసుకుని మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఎవరైనా రోగులకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ ఎక్కువగా ఉంటే, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటే లేదా తరచూ కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే అలాంటి రోగులు ఖడా ధనియాతో చేసిన నీటిని తాగవచ్చు. ఎందుకు తాగవచ్చు అంటే ఎందుకంటే ఖడా ధనియాను చూస్తే అది సహజంగా డయూరెటిక్ లక్షణం కలిగి ఉంటుంది. ఇందులో డయూరెటిక్ గుణం ఉంటుంది. ఇది మీ మూత్రాన్ని పెంచుతుంది, మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ను కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఖడా ధనియాని కూడా సులభంగా తీసుకోవచ్చు. మీరు రాత్రి 1 గ్లాస్ నీటిలో 1 చెంచా ఖడా ధనియాను నానబెట్టి ఉదయం దాన్ని వడకట్టి తాగవచ్చు. ఇది కాకుండా మీరు అజ్వైన్ని కూడా తీసుకోవచ్చు, మెంతి కూరను కూడా తీసుకోవచ్చు. ఇవేం చేస్తాయంటే మీ షుగర్ను కూడా నియంత్రిస్తాయి, బీపీని కూడా నియంత్రిస్తాయి, మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు అదే సమయంలో కిడ్నీ పనితీరును కూడా పెంచుతాయి. కాబట్టి మీరు వీటిని సులభంగా తీసుకోవచ్చు.
ఇది కాకుండా ఇంకా చాలా రకాల మసాలాలు ఉన్నాయి. వాటిని మీరు సులభంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు చక్కెర, దాల్చిన చెక్క మీరు తీసుకుంటే మీ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు దాల్చిన చెక్కను సులభంగా తీసుకోవచ్చు. చక్కెరను బాగా పొడి రూపంలో తయారు చేసి మీ కూరల్లో, దాల్‌లో, భోజనంలో తప్పనిసరిగా కలపండి. దీనివల్ల మీ కిడ్నీ ఫంక్షన్ మెరుగవుతుంది. మీ షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మీ పారామితులు పెరుగుతున్నాయంటే అవి కూడా నెమ్మదిగా సాధారణ స్థాయికి వస్తాయి. మీ లెవెల్స్ కూడా క్రమంగా తగ్గుతాయి. అందువల్ల నేను ఆశిస్తున్నాను, చాలామంది కిడ్నీ రోగులున్నారు. వారు రుచిలేని ఆహారం తింటూ విసిగిపోయారు. ఆహారం చూస్తేనే వాంతి అనిపిస్తుంది. ఆకలి అస్సలు రావడం లేదు. ఎందుకంటే అదే ఉడికించిన ఆహారం తినాలి. ఉప్పు లేకుండా తినాలి. ఏ రుచి లేదు, ఏ స్వాదు లేదు ఆహారంలో. అయితే మీరు ఈ మసాలాలను కలిపి మీ ఆహారానికి రుచి పెంచుకోవచ్చు. అయితే ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాత నేను తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.